డాక్టర్లు అట్లా నువ్వేం దేంతో బాధపడుతున్నావు అసలు? నేను సైనసైటిస్ ఉంది సార్, నాకు ముక్కు గుంటలు పడిపోయినాయి. నాకు ముందు ముక్కు గుంటలు లేవు. తర్వాత మార్నింగ్ లేచినానంటే ముక్కు బ్లాక్ అయిపోతుండేది. ఒకటి తల నొప్పిగా, తల బరువుగా ఉంటుంది. ఇది నా తలనే నాకు బరువు అనిపిస్తుంది. తర్వాత జ్వరం వచ్చినట్లుగా ఫుల్గా జ్వరం వస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా బాధపడుతున్నావు? నేను 40 సంవత్సరాలు అయింది సార్ ఇట్లానే. 84 నుంచి ఎక్కువ. అప్పటికి కొద్దిగా పిల్లోడిగా ఉన్నప్పుడు 10th క్లాస్ చదివేటప్పుడు కొద్దిగా ఒక రకంగా ఉండింది. అయినా అప్పుడు కూడా జ్వరం వస్తా ఉన్నది. అంటే ఏమేమి ప్రాబ్లమ్స్ ఉండేవి? ముక్కు బ్లాక్ అయిపోయి ఇవి పక్కులు కడుతుండేది. దగ్గు ఉండేది. ముక్కులు పక్కులు కట్టేసి ఎక్కువగా తుమ్ములు, విపరీతమైన తుమ్ములు. అసలు నేను తుమ్ముతే ఎంత సౌండ్ వస్తుందంటే సౌండ్ వస్తుంది. ఇంట్లో కిచెన్ లో తుమ్మితే ఆ బోకులన్నీ పడిపోతాయి, అంత సౌండ్ వస్తుంది. అంత వస్తాయి. ఇట్లా 40 ఏళ్ల నుంచి బాధపడుతుంది. 40 ఏళ్ళు అయింది సార్, ఖచ్చితంగా 40 ఏళ్ళు నాకు తెలిసినంత వరకు తెలియదు. ఆ చిన్నప్పుడైతే మా నాన్న వాళ్ళు మన సత్యనారాయణ రాజు శర్మ సార్ అని బాపనోళ్ళు డాక్టర్ ఉంటాడు ఆయన. నరకం అనుభవించావు? నరకము దీనికంటే కూడా చావడం మేలు, అంతే. చావడం మేలు. ఆత్మహత్య కానీ నాకు ఆత్మహత్య మీద నాకు లోపల నుంచి ధైర్యం ఉంది అన్నమాట. ఇది ఏమన్నా కానీ చేయించుకోవాలా, ఏమైనా కానీ. ఎంతమంది డాక్టర్లు హోమియోపతి పావులేష్ కృష్ణ సార్ కూడా చెప్పిన, సార్ మీరు భూమి మీద ఉండేంత వరకు నేను వస్తా, తర్వాత రానన్నాడు. ఆయన మొన్న 101 సంవత్సరాల వయసులో చనిపోయారు. అంటే అంత నరకం అనుభవించాం. అన్ని రకాల వైద్యాలు వాడాం. మోకాళ్ళ నొప్పులు ఉన్నట్టు ఈ చిన్న వయసుగా మోకాళ్ళంతా బిగుసుకుపోతుంది, వాళ్ళంతా బిగుసుకుని పోతుంది. ఇంకా అదే కదా సార్ పని చేయక. ఇప్పుడు మనిషి దానికి నువ్వు ఏంటి పల్లెల్లో వచ్చి డాక్టర్లు అవేర్నెస్ చేయాలంటావు? ఖచ్చితంగా చేయాలి సార్. అది ఎట్లా అవేర్నెస్? ప్రతి వాళ్ళ పెద్ద చిన్న డాక్టర్ అని కాదు, పెద్ద డాక్టర్ అయినా చిన్న డాక్టర్ అయినా అందరూ వచ్చేసి ఒక చిన్న వీధి కానిపోని, ఒక వీధి కానీ ఒక ఊర్లో ఒక ప్రోగ్రామ్ లాంటిది పెట్టి మీరు ఏ మందులు వేయాల్సిన అవసరం, ధైర్యాన్ని ఇవ్వండి, ధైర్యం అనే మందుని ఇవ్వండి.